ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి డయాబెటీస్ అనేది ఉంటుంది. ఎందుకు ఈ సమస్య ఇంతలా పెరిగిపోయింది? సో డయాబెటీస్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో హై షుగర్ లెవెల్స్ అంటే ఏంటి? ఇక ఒకవేళ షుగర్ వ్యాధి వస్తే పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్వి చంద్రశేఖర్ గారు ఫ్రమ్ జెమ్కేర్ కామనేని హాస్పిటల్స్, కర్నూలు. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, జనరల్గానే షుగర్ వ్యాధి అంటే ఇంట్లో ఇద్దరుంటే వాళ్ళకి ఖచ్చితంగా షుగర్ ఉంటూ ఉంది, షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నారు. అంటే షుగర్ వ్యాధి అనేది ఎందుకు ఇంతలా పెరిగిపోయింది డాక్టర్ గారు? సో మీకు చెప్తే ఇప్పుడు వీఆర్ కాల్డ్ అస్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. సో మీరు అన్నట్లు డెఫినెట్గా ప్రతి ఫ్యామిలీలో డయాబెటిక్ పేషెంట్ లేకుండా లేరు. సో ప్రాబ్లం అంతా కూడా ఏంటంటే మన లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకొని వీ హ్యావ్ వెస్టర్నైజ్డ్ అవర్ లైఫ్ స్టైల్ మోస్ట్లీ. అంటే ఇంతకుముందు ఇండియన్ సిరానియో లైఫ్ స్టైల్ వేరే, ఇప్పుడు మనం ఉంటున్న లైఫ్ స్టైల్ వేరే. ఇంతకుముందు ఇండియాలో అందరూ కష్టపడి పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, నవ్వు ఆఫీస్ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్స్. ఇంతకుముందు మన ఇండియన్ కంట్రీ ఎలా ఉండేది అంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్స్, హెల్తీ ఫుడ్స్ మాత్రమే అవైలబుల్ ఉండేవి. ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్స్ మారిపోయాయి. సో ఇదంతా కూడా ఏంటంటే యూ హ్యావ్ జస్ట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ కంప్లీట్లీ. అంటే మన పద్ధతి వేరే, మన మూలాలు వేరే, ఇప్పుడు మనం లీడ్ చేసిన లైఫ్ వేరే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన లైఫ్ స్టైల్లో వచ్చే మార్పుల వల్లే ఈ జబ్బులు అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే మీరు వీఆర్ టాకింగ్ అబౌట్ డయాబెటీస్ మెయిన్లీ, బట్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ అన్ని జబ్బులు కూడా లైఫ్ స్టైల్ చేంజ్. వయసు పెరిగింది, ఇన్ఫెక్షన్లు తగ్గాయి, జనాలు ఎక్కువ రోజులు బతుకుతున్నారు, బట్ అందరూ ఏదో ఒక రోగంతో ఉంటున్నారు. ఆ రోగాలన్నీ ఏంటంటే ఒకటి బీపీ, రెండోది షుగరు, మూడోది కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ అవడం, దానివల్ల హార్ట్ అటాక్లు, పక్షవాతాలు లేదా కాళ్ళలో పుండ్లు, ఇన్ఫెక్షన్లు. వీటన్నిటికీ మూలాలంతా కూడా ఏంటంటే మీకున్న జబ్బులు విచ్ ఆర్ సెకండరీ టు యువర్ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది, డయాబెటీస్ వచ్చింది. అంటే ఒకప్పుడు నిజంగానే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీది, ఒకప్పుడు ఏ వయసులో ఆ డయాబెటీస్ చూసేవాళ్ళు, ఇప్పుడు ఎంత చిన్న ఏజ్లో డయాబెటీస్ చూస్తున్నారు డాక్టర్ గారు? టైప్ 2 అనేది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ద ఏజ్ హ్యాస్ చేంజ్డ్. ఇంతకుముందు మన గైడ్లైన్స్ అని ఎలా ఉండేవంటే 40 years దాటిన తర్వాత హెల్త్ చెకప్ చేయించుకోండి, దాని తర్వాత ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి చెక్ చేయించుకోండి, దాని తర్వాత వయసు 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇయర్లీ చెకప్ అని చెప్పేవాళ్ళు అనమాట. ఈ హెల్త్ చెకప్ కాన్సెప్ట్ వచ్చింది ఎందుకు అంటే అర్లీగా షుగర్ని, బీపీని డిటెక్ట్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు మన ఓల్డ్ జనరేషన్ ఇప్పుడు 80-70లో ఉన్న వాళ్ళని పోల్చుకొని ఇప్పుడు 40 ఉన్న వాళ్ళని పోల్చుకుంటే మనకి వాళ్ళతో పోల్చుకుంటే వీఆర్ గెట్టింగ్ డిజీజెస్ వెరీ ఎర్లీ. ప్రాబ్లం మళ్ళీ సేమ్ అనమాట. వాళ్ళు తిన్న తిండి వేరే, వాళ్ళు లీడ్ చేసిన లైఫ్ వేరే, మనం తింటున్న తిండి వేరే, మనం పని చేస్తున్న తీరు వేరే. సో ఈ రెండు చేంజెస్ వల్ల యంగ్ ఏజ్లో మీరు అడిగినట్లు బిలో 30 కూడా చాలా మందిలో షుగర్లు చూడడానికి జరుగుతుంది. సో దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే లైఫ్ స్టైల్లోనే వర్క్ స్టైల్, టు బి ఫ్రాంక్లీ సీ. సో పాత వాళ్ళకి వర్క్ ప్రెషర్ అనేది లేదు. పొలం పోయినామా, పని చేసుకున్నామా, పండింది తిన్నామా, హ్యాపీగా ఉన్నామా. బట్ నౌ జనరేషన్ ఇస్ రన్నింగ్ బిహైండ్ మనీ, సక్సెస్. సో అలా పరిగెత్తాలంటే ఏం చేస్తారు? యూ హ్యావ్ టు చేంజ్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఏ టైంలో తింటున్నామో తెలియదు, ఏ టైంలో పడుకుంటున్నామో తెలియదు, అండ్ ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నామో కూడా తెలియదు. సో కనపడిన మేజర్ ఫ్యాక్టర్ స్ట్రెస్. ఎందుకంటే ఎవరిని తీసుకున్నా స్ట్రెస్ అనేది లేకుండా లైఫ్లో ఎవరు పని చేయట్లేదు, విచ్ విల్ చేంజ్ యువర్ హార్మోనల్ బ్యాలెన్స్ సో బ్యాడ్లీ దట్ అర్లీ స్టేజ్లోనే మనకి బాడీలో చేంజెస్ వచ్చి షుగర్, బీపీ అని బయటపడతాయి. 30 years వాళ్ళు వెళ్ళి చెక్ చేయించుకోవాల్సిందే, హోల్ బాడీ చెకప్ అనేది. షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇలా పూర్తి స్థాయిలో. అయితే ఇప్పుడు హై షుగర్ లెవెల్స్ అంటే ఎంత ఉండాలి డాక్టర్ గారు? ఎంత ఉంటే మనం దాన్ని హై అంటాము? నార్మల్గా మనకి గైడ్లైన్స్ ఉంటాయి, WHO గైడ్లైన్స్ అని అంటాము. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చేది ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 కన్నా తక్కువ ఉండాలి, 126 బిలో ఉండాలి. అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ మనకి 180 బిలో ఉంటే సరిపోతుంది. సో మనకి ఈ లెవెల్స్లో మెయింటైన్ అవుతున్నాయి అంటే చాలా మటుకు షుగర్ లేనట్లు. ఇంతకన్నా ఎక్కువ వచ్చింది అంటే దాంతోపాటు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు యావరేజ్గా 3 నెలల షుగర్ వాల్యూ చెక్ చేస్తున్నాం, HbA1cని. ఇది నార్మల్గా మనకి 5.4 నుంచి 6.5 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిక్ అంటాం. లెస్ దాన్ 5.4 ఉంటే నార్మల్, మోర్ దాన్ 6.5 అంటే డయాబెటిక్. సో హెల్త్ చెకప్ కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు చేస్తున్నాం హెల్త్ చెకప్? యాక్చువల్ చాలా మందికి హెల్త్ చెకప్ అంటే ఒక అపోహ, అంటే హాస్పిటల్లో ఏదో దానికోసం చేస్తున్నా ఇది అని భయపడుతుంటారు. ఐడియల్గా ఏంటంటే మనకి షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇవి ఏవి మీ బాడీలో చేంజెస్ వచ్చిన తర్వాత, అంటే మీరు అన్నారు కదా ఇందాక హై షుగర్ వాల్యూస్, హై బీపీ వాల్యూస్, ఇవి వచ్చిన వల్ల లక్షణాలు చాలామందికి రావు. ప్రాబ్లం ఏంటంటే
మనకి ఏదైనా లక్షణం వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అప్పుడే చెక్ చేయించుకుంటాం. కానీ చాలా మందికి హెల్త్ చెకప్లో బయటపడేదే ఎక్కువ మందిలో చూస్తాం. వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ పోయి చెక్ చేసుకుంటే షుగర్ బీపీ బయటపడింది. 2 రకాలుగా బయటపడుతుంది యాక్చువల్గా. ఒకటి హెల్త్ చెకప్ చేసినప్పుడు రొటీన్గా షుగర్ బీపీ ఉందని తెలుస్తుంది. వాళ్ళ హాస్పిటల్స్లోనో లేదంటే వాళ్ళ ఎంప్లాయీ హెల్త్ చెకప్ దీంట్లోనో లేదో ఎక్కడో ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు బయటపడుతుంటాయి. రెండో పద్ధతిలో బయటపడేది ఏంటంటే హాస్పిటల్ లక్షణాలు వచ్చిన తర్వాత బయటపడ్డారు. అంటే డైరెక్ట్గా హార్ట్ అటాక్తో వచ్చిన పేషెంట్, డైరెక్ట్గా పక్షవాతం వచ్చిన పేషెంట్, ఆ రోజు మీరు చూసంటే షుగర్ ఏమో 400, బీపీ ఏమో 200 కనపడుతుంటుంది. మా పేషెంట్ ఇప్పుడు లేదు డాక్టర్, ఇంతవరకు బీపీ లేదు, షుగర్ లేదు. సో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే బీపీ, షుగర్ ఇవి మీ బాడీలో వచ్చే మార్పులు. ఈ మార్పుల వల్ల బాడీలో ఏదైనా ఆర్గాన్ దెబ్బతింటేనే లక్షణాలు బయటకు వస్తాయి. సో ఈ ఆర్గాన్ దెబ్బతిన్నంత వరకు మీరు నేను హెల్తీగా ఉన్నాను అనుకుంటారు. సో అలా ఉండడం వల్ల మీరు యూ డోంట్ గో ఫర్ ఎనీ చెకప్. బీపీ పెరుగుతుంది అంటే లోపల ఆర్గాన్ ఏదైనా ఇష్యూ వల్ల బీపీ హై అవుతుందా డాక్టర్? లేదు, బీపీ పెరగడానికి వేరే కారణాలు ఉన్నాయన్నమాట. మళ్ళీ మనకి యాజ్ ఐ టోల్డ్ యూ, మన బాడీలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ మారిపోయినా, హార్మోన్ లెవెల్ ఇంబ్యాలెన్స్ వచ్చినా, లేదా బాడీలో ఏదన్నా ఆర్గాన్ అంటే ప్రైమరీ, సెకండరీ 2 రకాలు ఉంటాయి. మళ్ళీ మనందరం చూసేది ప్రైమరీ హైపర్టెన్షన్, కారణం లేని బీపీ, వయసు పెరిగే కొద్దీ బీపీ వచ్చేది. అది బాడీలో ఉన్న వెజల్స్లో మార్పిడి కానీ, గుండెలో మార్పిడి, వీటి వల్ల. అదొక పైప్ సిస్టమ్. ఈ పైప్ సిస్టంలో సింపుల్, మీరు వాటర్లో ప్రెషర్ ఎట్లా పెరుగుతుంటే దానివల్ల బీపీ రావడం ఇలానే ఉంటుంది అన్నమాట ఆటోమేటిక్గా. సెకండరీ అంటే వేరే కారణాలు, అంటే బాడీలో మీకు కిడ్నీ ప్రాబ్లం ఉండడం వల్లనో, లేదా బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటాం అనమాట. అంటే అడ్రినల్ గ్లాండ్ ఫియోక్రోమోసైటోమ్ కానీ వేరే కండిషన్స్, వీటిలో చూస్తాం. లేదా థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉన్న కొంతమంది బీపీ రావచ్చు. ఇట్లా అవన్నీ సెకండరీ కావచ్చు, అంటే కారణం ఉండేవి. మోస్ట్ ఆఫ్ ద మనం చూసే బీపీ అంతా ప్రైమరీ హైపర్టెన్షన్, వేర్ యూ డోంట్ నో ద కాజ్. వయసు పరంగా పెరుగుతూ పోతుంది. దాని కారణం వయసు పెరిగే కొద్దీ బాడీలో ఉన్న చేంజెస్ ఉన్నాయి. అవి ఇప్పుడు మీరు అడిగినట్లు అర్లీ స్టేజ్లో వస్తున్నాయి. కాబట్టి చిన్న వయసులోనే మనం ఈ ప్రైమరీ హైపర్టెన్షన్ చూస్తున్నాం. అయితే ఇప్పుడు షుగర్ వచ్చింది డాక్టర్ గారు, మీరు అన్నట్లుగా షుగర్ లెవెల్స్ బాగా వచ్చాయి అన్నప్పుడు ఇప్పుడు దానికోసం మందులు వాడితే పూర్తి స్థాయిలో దాన్ని తగ్గించుకొని అసలు టాబ్లెట్స్ వాడని పరిస్థితికి మనం రావచ్చా? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వెన్ యూ టాక్ అబౌట్ షుగర్ ఏంటంటే, చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే నాకు షుగర్ వచ్చింది, మీరు అడిగారు ఎందుకంటే జస్ట్ కంటిన్యూ దట్ పాయింట్. యాక్చువల్లీ షుగర్ వచ్చింది, నాకు లక్షణాలు లేవు, నేను బాగున్నా కాబట్టి నేను మందులు వాడినా. ఇది చాలా మందిలో చూస్తాను. బీపీ వచ్చింది, నాకు లక్షణాలు లేవు, డాక్టర్ గారు నాకు బీపీ వచ్చింది, జీవితాంతం మందు వాడాలా, షుగర్ వచ్చింది, జీవితాంతం మందు వాడాలా. పాయింట్ ఏంటంటే ఎందుకు బీపీ వచ్చింది, ఎందుకు షుగర్ వచ్చింది అని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం ఏ పేషెంట్ కానీ చాలా ఇంపార్టెంట్. మీరు అడిగినట్లు షుగర్, బీపీ మనం కష్టపడితే కంట్రోల్ తెచ్చుకొని మందులు లేకుండా మెయింటైన్ చేయగలిగిన కెపాసిటీకి వెళ్ళొచ్చు. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. పాయింట్ అంతా ఏంటంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ సినారీ ఏ పేషెంట్లో నమ్మాల్సింది, నాకు వచ్చిన మార్పుని నేను సరిదిద్దుకోవాలా. బీపీ అండ్ షుగర్ ఆర్ ఓన్లీ చేంజెస్ ఇన్ యువర్ బాడీ విచ్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ అబ్నార్మల్ లైఫ్ స్టైల్ సెట్ చేస్తే యువర్ బీపీ అండ్ షుగర్ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఇది పేషెంట్కి మనం అవగాహన చేయాలి. సో యాజ్ ఎ డాక్టర్ వాట్ ఐ డూ పర్సనలీ ఈజ్, నా పేషెంట్ రెండే చెప్తా. నా దగ్గరకు వచ్చావు, షుగర్ వచ్చింది, బాగానే ఉంది, బీపీ వచ్చింది, బాగానే ఉంది. నేను 2 రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి. ఒకటి నువ్వు చేయాల్సిన, ఒకటి నేను చేయాల్సిన. నేను చేసే ట్రీట్మెంట్ కేవలం మందులు ఇస్తాను, బాబు ఈ పద్ధతి ఫాలో అవ్వమని నేను చెప్తాను. చెప్పిన తర్వాత చేయాల్సిందంతా ఎవరు? పేషెంట్. సో ఐడియల్గా ఫస్ట్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ విత్ ద పేషెంట్, నాట్ విత్ ద డాక్టర్. సో పేషెంట్ అది నమ్మాలి అండ్ వీ షుడ్ మేక్ ఇట్ బిలీవ్. యాజ్ ఎ డాక్టర్ మనం పేషెంట్ని అది నమ్మించాలి. ఆ లైఫ్ స్టైల్ చేంజ్ ఏ పేషెంట్ అయితే యాక్సెప్ట్ చేస్తాడో, వీళ్ళు ప్రాపర్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ వస్తే, అండ్ ఇట్ ఈస్ నాట్ టెంపరీ, జీవితాంతం లైఫ్ స్టైల్. మందులు వేసుకుంటావా, లైఫ్ స్టైల్ మార్చుకుంటావా, మోస్ట్ ఇంపార్టెంట్ అది. జీవితాంతం మంచి లైఫ్ స్టైల్ నేను ఫాలో అవుతాను అంటే ఆటోమేటిక్గా షుగర్, బీపీకి వాడాల్సిన మాత్రలు అవాయిడ్ చేసే కెపాసిటీకి మీరు రీచ్ కావాలి. దట్ ఈస్ ఓన్లీ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ పేషెంట్. డాక్టర్ నా దగ్గర వస్తే ఏం చేస్తాను, బీపీ రోజు వచ్చారు, పెరిగింది, మందు కొంచెం డోస్ పెంచాలి, మళ్ళీ మీకు అవగాహన చెప్పి పంపిస్తా. మీరు అది మార్చుకున్నంత వరకు డోస్ పెరుగుతా పోయే ఛాన్స్ ఉంది. షుగర్ వచ్చింది, మందు మారుస్తారు, బట్ మీరు మారినంత వరకు షుగర్ డోస్ తగ్గదు, మందు మారదు, లేదా మందు పెరుగుతా పోయే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి రేర్గా బాడీలో ఇన్సులిన్ డెఫిషియన్సీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ పూర్తిగా ఆగిపోతే వాళ్ళకి మందులు ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది. లైక్ టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్లో కూడా వయసు అయ్యే కొద్దీ మన సెల్స్ చనిపోతూ వస్తాయి కాబట్టి వాళ్ళలో అవసరం పడవచ్చు. బట్ మీరు అడిగిన ఆ యంగ్ ఏజ్ ఉంది కదా, 30, 35, 40 మధ్యలో వచ్చేవాళ్ళు, ఎస్ దీస్ పీపుల్ కెన్ రివర్స్ ద డయాబెటీస్. కానీ షార్ట్ కట్ లేదు. ప్రాబ్లం అంతా ఏంటంటే యూ ఆర్ హియరింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ నాన్ సెన్స్ అవుట్ సైడ్. లైక్ అదేదో వాడితే షుగర్ తగ్గిపోతుంది, ఇదేదో కషాయం తగ్గిపోతుంది, ఇదేదో చేస్తుంది. See, it is end of the day, simple logic of your sugar is ఎంత తింటున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు. నీకు షుగర్ ఉంటే అర్థం ఏంటి, నువ్వు ఖర్చు పెట్టాల్సిందని ఎక్కువ దాచిపెట్టుకున్నావు లోపల, దాని అంతా బయటికి తీయాలి. సో దట్ యూ నీడ్ టు వర్క్ మోర్. మరి డాక్టర్ గారు కొన్ని రకాల డైట్స్ ఉన్నాయి, షుగర్ తగ్గిస్తాం వెంటనే అంటున్నాయి. అవి దట్స్ వాట్ ఐ బిలీవ్. దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ డయాబెటీస్.
ఓన్లీ థింగ్ ఈస్ ఎంత తింటున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ఈ బ్యాలెన్స్ దాటి పని చేయాలి మీరు 2000 క్యాలరీస్ తినంటే 2000 క్యాలరీల కన్నా ఎక్కువ ఖర్చు పెడితేనే ఆ రోజు తినేది ఖర్చు పెట్టేస్తున్నారు, వెనకల మీరు పెట్టింది కూడా బ్యాంక్లోంచి బయటికి తీసి ఖర్చు పెడుతున్నట్లు చేయాలి. మనం బ్యాంక్లో దాచుకున్నట్లు నల్లధనం దాచుకున్నట్టు అయితే పెట్టుకున్నామంటే షుగర్ విల్ నాట్. సో ఈ బ్యాలెన్స్ పీపుల్ షుడ్ నో. ఇండియన్ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్తో ప్రాబ్లం అది. మార్నింగ్ లేస్తేనే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ వాట్ ఎవర్ మై. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ లేసినవి బ్రష్ చేసినా అయిపోయింది స్నాక్స్, సారీ టిఫిన్. ప్రాపర్ టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ 10-11 గంటలకి మీరు వర్క్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఒక కాఫీ టీ అలవాటు. మళ్ళీ మధ్యాహ్నం 1 o'clock 2 o'clock మళ్ళీ లంచ్. మళ్ళీ 4-5 o'clock ఇంటికి వెళ్తే ఫ్రైడ్ ఐటమ్స్ వైఫ్ అని చేసి పెడుతుంది, లేదా బయట ఉన్న ఫ్రెండ్స్ బజ్జీలో ఏదో ఒకటి తింటాం. మళ్ళీ 8 o'clockకి మళ్ళీ హ్యావ్ ఎ డిన్నర్. మళ్ళీ పడుకునే ముందు ఏదో ఒక నోట్లో వేసుకొని పండుగ తినే అలవాటు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ యువర్ డైట్. సో మీకు నెంబర్ ఆఫ్ క్యాలరీస్ ఎలా తెలుస్తాయి అప్పుడు? సార్ నేను 3 పూట్ల తిండి తగ్గించాను, మిగతా 3 పూట్లు ఏమైంది? యూ డోంట్ క్యాలిక్యులేట్ ఇట్. సో యూ షుడ్ నో వాట్ యు ఆర్ ఈటింగ్. ఏ పూటకి ఏం తిన్నాం అంటే దిస్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ అవాయిడ్. ఇప్పుడు మీరు అడే డైట్స్ అంటున్నారు కదా, ఈ డైట్లో అంతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా మీ క్యాలరీని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ రాంగ్ ఆర్ నథింగ్. ఇంకో డైట్ వాళ్ళు చెప్తున్నట్టు ఏం చేస్తారు, ఓవరాల్ క్యాలరీస్ తగ్గించడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. బట్ దెర్ ఇస్ నో సింగిల్ సక్సెస్ ఫార్ములా. ఆ ఫార్ములా అంటే ఈ పార్టీకి దట్ ఫెలో కుడ్ బి ద బిలియనర్ ఇన్ ద వరల్డ్, రైట్? నో వెయిట్ రిడక్షన్ ఫార్ములా, నో డయాబెటిక్ ఫార్ములా. ఈ రెండు కనుక్కుంటే మాత్రం ఐ థింక్ దట్ ఫెలో విల్ బి ద బిలియనర్ ఆఫ్ దిస్ ఎరా. సో అది లేవు. యూ హ్యావ్ టు ట్రై హార్డ్ బై యువర్ సెల్ఫ్. అయితే డాక్టర్ గారు ఇక షుగర్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, టాబ్లెట్స్ మాత్రం వాడుతున్నారు, షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. బాగా హై షుగర్ వస్తే బాడీలో ఏ ఆర్గన్స్ మీద ఇది ప్రభావం చూపిస్తుంది? మామూలుగా షుగర్కి మనం 2 రకాలుగా మాట్లాడతాం, మైక్రోవాస్కులర్ ఇంజరీ, మైక్రోవాస్కులర్ ఇంజరీ. మైక్రోవాస్కులర్ అంటే చిన్న బ్లడ్. దాంతో ప్రాబ్లం అంటే షుగర్ లోపల చెడు పేరుకుపోయినట్టు పేరుకుపోతాయి. సో రక్తనాళాల్లో బూడిపోతాయి అనమాట. సో దానివల్ల పెద్ద రక్తనాళాలు బూడిపోవచ్చు, చిన్న రక్తనాళాలు బూడిపోవచ్చు. సో ఈ చిన్న రక్తనాళాలు బూడిపోవడం వల్ల మెయిన్ వచ్చే కంప్లైంట్ ఒకటి కన్ను. సో ఐసైట్ తగ్గిపోవడం, లోపల రెటినల్ డ్యామేజ్ రావడం. సో దానివల్ల చూపు మందగిస్తా పోతుంది, తొందరగా క్యాట్రాక్ట్ రావడము, తొందరగా చూపు మందగించడం, తొందరగా అద్దాలు మార్చుకుంటూ పోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. 2 ఇంకొకటి ఏంటంటే మనకి వచ్చేది కిడ్నీ పైన ఎఫెక్ట్. సో కిడ్నీ పైన ఎఫెక్ట్ వచ్చింది అంటే తెలియకుండా కిడ్నీలో నుంచి ప్రోటీన్ శాతం లూజ్ అవుతూ ఉంటుంది బాడీ. సో బాడీ వీక్ అవుతా పోతూ ఉంటుంది. 2 కిడ్నీ పైన ఎఫెక్ట్ వచ్చి క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతూ పోతుంది. సో దానివల్ల 2 ప్రాబ్లం. 3వ ప్రాబ్లం కాళ్ళు రక్తనాళాలు బ్లాక్ అయ్యండి, కాళ్ళు తిమ్మిర్లు రావడం స్టార్ట్ అవుతాయి. చాలా మంది రొటీన్ కంప్లైంట్స్ తిమ్మిర్లు వస్తున్నాయి, మంటగా ఉంది కాళ్ళు అని చెప్తారు. ఇవి 3 మేజర్గా చూస్తున్న మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. చాలా మందిలో చూస్తాం, చూపు ప్రాబ్లం చెప్పడము, యూరిన్ ప్రాబ్లం చెప్పడము, ఇది చెప్పడం. మేజర్ అంటే ఏంటంటే మనకి మెయిన్ ఆర్గన్స్ హార్ట్, బ్రెయిన్. సో బ్రెయిన్ పైన ఎఫెక్ట్ వచ్చిందంటే బ్లాక్ అయిందంటే మొత్తం స్ట్రోక్. ఒక్కసారి కింద పడిపోయారంటే పక్షపాతం వచ్చిందంటే ఇంకా మనం ఏం చేయడానికి లేదు, బెడ్ రిడన్ అయిపోతారు. లైఫ్ స్టైల్ అంటే రీహాబిలిటేషన్ చేసుకుంటానే చేయాల్సి వస్తుంది. 2 హార్ట్ అటాక్ వచ్చింది అంటే అర్లీగా వచ్చారు అంటే తొందరగా రికవరీ ఛాన్స్ ఉంది, లేట్గా వచ్చారంటే ఆటోమేటిక్గా ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ 3 కాళ్ళల్లో పుండ్లు అయిపోవడం. సో కాలు కట్ చేయడం, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చి జరగడం, ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట. ఇవి పక్కన పెడితే బాడీలో ఓవరాల్ మెటబాలిజం కూడా మారుతూ వస్తుంది. మనం మెయిన్గా చూస్తున్న కాంప్లికేషన్స్ ఇవే అనమాట. ఇవి కాకుండా బాడీలో మీకు కొలెస్ట్రాల్ శాతంలో మార్పు రావడం, బీపీలు అడిషన్, అంటే మీరు వింటుంటారు కదా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అంటే బీపీ షుగర్. సో ఒకదాని తర్వాత ఒకటి బాడీలో చేంజెస్ రావడం వల్ల ఇవి అది ఇట్ కెన్ మ్యానిపులేట్ ఈచ్ అదర్. సో షుగర్ వచ్చిందంటే బీపీ వచ్చే ఛాన్స్ కూడా అంతే ఉంటుంది. షుగర్ వచ్చింది డాక్టర్ గారు, ఈ ఆహారాలు ఖచ్చితంగా తీసుకోకూడదు మీరు అంటే ఏం చెప్తారండి? టు బి ఫ్రాంక్లీ సేయింగ్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎస్ డయాబెటిక్ డైట్. కానీ ఇందాక మీరు చెప్పినట్టు కెలరీలు తగ్గించుకోవడం ఎలా? సో మనం ఎందుకు చాలా మంది డాక్టర్లు స్వీట్లు అవాయిడ్ చేయండి, షుగర్స్ అవాయిడ్ చేయండి, రైస్ తగ్గించండి, ఇవి చెప్తారు. దిస్ ఇస్ రొటీన్ ప్రాక్టీస్ విచ్ వీ డూ. గమ్మత్తైన విషయం ఏంటంటే మీకు డయాబెటీస్ మెలిటస్ అనే పేరు ఏంటంటే మెల్టింగ్ ఆఫ్ ఫ్లెష్ ఇంటూ యూరిన్ అనే కాన్సెప్ట్ అనమాట. ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ హిస్టరీ, ఫస్ట్ ట్రీట్ చేసేటప్పుడు తేనె తప్పించేవాళ్ళు షుగర్ పేషెంట్కి. ది స్టార్టెడ్ విత్ హనీ, దాని తర్వాత ఫ్యాట్ డైట్, దాని తర్వాత కీటో డైట్, అలా మారుతా వచ్చింది ట్రెడిషన్ అంతా. బట్ ఐడియల్గా దెర్ ఇస్ నో ఫిక్స్డ్ డైట్. ఓన్లీ కాన్సెప్ట్ మనం తింటున్న ఫుడ్లో కెలరీలు ఎక్కువ ఉండకూడదు. సో మన వాళ్ళకి ఏంటంటే ఇది చెప్పామంటే సార్ ఏదైనా తినమన్నారు, సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో పాయింట్ ఏంటంటే అందుకని చాలా మంది డాక్టర్స్ షుగర్స్ అవాయిడ్ చేయమంటారు. ఎందుకంటే షుగర్స్ మీరు తీసుకున్న వెంటనే బాడీలో షుగర్స్ సడన్ పెరిగిపోతాయి. ఈజీగా బాడీ తీసుకున్న అంటే కష్టపడకుండా బాడీ గెలుచుకున్న ఫుడ్ అవి. సో షుగర్ కానీ, స్వీట్స్ కానీ, లేదా మీ రైస్ కానీ. సో అందుకని ఇవి అవాయిడ్ చేయమని చెప్తాం. అవాయిడ్ చేయమని డాక్టర్ చెప్తూ పోనే దాని పరంగా వీళ్ళు ఆపేసి తగ్గిస్తే బాడీలో కెలరీలు తగ్గుతాయి అనేసి. ఎందుకంటే మీరు ఇఫ్ యూ సీ అబౌట్ క్యాలరీస్, మీరు ఎన్ని వెజిటబుల్స్ తిన్నా అన్ని క్యాలరీస్ రావు. ఫ్రెష్ ఫ్రూట్స్ ఎన్ని తీసుకున్నా అన్ని క్యాలరీస్ రావు.
బట్ రైస్ కొంచెం తిన్నా, షుగర్స్ కొంచెం తీసుకున్నా క్యాలరీస్ పెరిగిపోతాయి. అండ్ మనకి ట్రెడ్మిల్ చేసే అలవాటు ఉంటుంది చాలా మంది, లేదా వాక్ చేసే అలవాటు. ఇప్పుడు స్మార్ట్ వాచ్ వస్తుంది అందరికి. మీరు గంట సేపు నడిస్తే హార్డ్లీ విల్ బర్న్ 270 or 250 క్యాలరీస్ మ్యాక్స్, లేదా నాకు కొంతమంది 200 డిపెండింగ్ ఆన్ యువర్ వాకింగ్ స్టైల్. ఇదే 200 క్యాలరీస్ ఒక కప్పు కాఫీ విత్ 2 spoons ఆఫ్ షుగర్ వాడినంటే వచ్చేస్తుంది. సో ఇది మనకు తెలియాలి. ఇఫ్ యూ నో దట్ విల్ బి గుడ్ ఇనఫ్. ఒక 4 మంచి అలవాట్లు చేసుకోవాలి ఖచ్చితంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలంటే, లైక్ స్లీప్ కావచ్చు, వాక్ కావచ్చు, ఎక్సర్సైజ్, ఇలా ఏం చెప్తారు డాక్టర్? ఐడియల్ ఈజ్ వాక్. బెస్ట్ సినారియో ఈజ్ వాక్. ఎందుకంటే ఏది చెప్పినా మనం జిమ్ చేయమంటే జిమ్ కోసం ఎత్తుకుంటా పోవాలా, ముహూర్తాలు దొరకవు, టైం దొరకదు. రన్నింగ్ చేయాలంటే ఒళ్ళు సహకరించదు, ముసలు అయిపోయినా మోకాలు నొప్పులు వస్తాయి. లేదా ఏరోబిక్ యాక్టివిటీస్ చెప్పామంటే దానికి వేరే ప్లేస్ కావాలో చేయలేము. ఇవి రొటీన్గా మనం చూస్తాం. బట్ వాకింగ్ ముహూర్తం లేదు, నథింగ్. యూ కెన్ వాక్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. చాలామందితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సార్ నాకు ఎస్పెషలీ వర్కింగ్ ఫీమేల్స్ పొద్దున్న లేసినప్పటి నుంచి సార్ పిల్లలకి అంత రెడీ చేయాలి, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ టైం. దిస్ ఇస్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా దే విల్ బీ బిజీ విత్. బట్ ముహూర్తం లేకుండా ఏదో ఒక టైం యూ డెడికేట్ ఓన్లీ ఫర్ హాఫ్ అన్ అవర్ వాకింగ్, అండ్ దట్ షుడ్ బి ఎ బ్రిస్క్ వాక్. ఏదో నడిచాం సరదాగా అంటే కుదరదు, ఇట్ షుడ్ బి ఎ బ్రిస్క్ వాక్. కానీ ఇఫ్ పాసిబుల్, ఇఫ్ యూ ఆస్క్ మీ ఎ బెస్ట్ అడ్వైస్, try to walk early in the morning where you are exposed to even sunlight. Okay. Vitamin D లోపం చాలా ఇప్పుడు all over if you do vitamin test, more than 90% will have vitamin D deficiency. Problem ఏంటంటే we are not properly exposed to sun. Vitamin D లేకపోవడం వల్ల you can get sugar, you can get BP and all. Everything is linked. Metabolism is linked actually. So point ఏంటంటే if you are able to walk 1 hour in morning where you can bear that sunlight, preferably between 7 to 8. ఎందుకంటే యాక్చువల్గా మధ్యాహ్నం ఎండ కరెక్ట్ మనకి, కానీ ఇప్పుడున్న సినారియోలో మనకి ఎన్విరాన్మెంట్ బాగాలేదు కాబట్టి యూ కాంట్ ఎక్స్పోజ్ టు దట్ టైప్ ఆఫ్ సన్. బట్ యూ కెన్ ఎక్స్పోజ్ టు సన్లైట్ బిట్వీన్ 7 to 8 అట్లీస్ట్. అర్లీ మార్నింగ్ కూడా అంతా రాకపోవచ్చు మనకి, బట్ 7 to 8 ఆ టైంలో అయితే బెటర్. రెండు యాజ్ యూ సెడ్, బెస్ట్ పాసిబుల్ థింగ్ ఈజ్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్, అవాయిడ్ జంక్ ఫుడ్, ట్రై టు ఈట్ ఎ ఫుడ్ విచ్ ఇస్ మేడ్ అట్ హోమ్. దిస్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. అసలు మాకు షుగర్లే రాకూడదు అంటే ఏం చేయాలి డాక్టర్ గారు? సేమ్ థింగ్, యూ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ నౌ. సో పొద్దున్న లేసి ఖచ్చితంగా 1 గంట వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. అవాయిడ్ ఆల్ ద జంక్ ఫుడ్స్ అండ్ అవాయిడ్ ఆల్ అన్నెసరీ టీ. ఇండియాలో ప్రాబ్లం ఏం చెప్పినా టీ అండ్ కాఫీ. ఎక్కడ పోయినా టీ అండ్ కాఫీ, ఫ్రెండ్ కలిసినాడు టీ అండ్ కాఫీ, బయటకు పోయినా టీ అండ్ కాఫీ. యూ డోంట్ నో హౌ మెనీ టీ ఆర్ కాఫీ యూ డ్రింక్ ఎ డే. మినిమం ఆఫ్ యావరేజ్ నాకు తెలిసినంత ఇండియన్ సినారియోలో యూ టేక్ 5 to 10 cups of coffee per day. So if you are able to avoid your coffee and tea, okay, take at least 1 time a day, that's enough, preferably with no sugar. Best quality of your life. Walk for 1 hour a day, regularize your diet, make more of vegetables into your diet, avoid all sweets and sugars. లేదు సార్ మొత్తం నోరు కట్టుకోవాలా అవసరం లేదు. If you are eating a sweet or taking any sugar entity, skip your next meals or reduce your size of next meal. That will be enough. షుగర్ ఉందా లేదా అని చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది, టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం. ఇప్పుడున్న గైడ్ లైన్ ప్రకారం 35 years తర్వాత యూ గెట్ 1 health checkup done. If check all your reports, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు, నెక్స్ట్ చెకప్ ఇస్ ఓన్లీ ఆఫ్టర్ 3 years. ఓకే, టిల్ యువర్ ఏజ్ ఇస్ 50. ఓకే, ప్రాబ్లం ఏంటంటే హెల్త్ చెకప్ హ్యాస్ బీన్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్ నౌ, అవుట్ ఆఫ్ ఫియర్, ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్. హెల్త్ చెకప్స్ బాగా పెరిగాయి, ఇయర్లీ 6 చేయించుకుంటున్నారు. సో ఐడియల్లీ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ దట్ యాక్చువల్లీ. గైడ్లైన్స్ సే దట్ గెట్ అట్ 35, ఆల్ యువర్ రిపోర్ట్స్ ఆర్ నార్మల్, నెక్స్ట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ 3 years. ఇఫ్ అన్ఫార్చునేట్లీ వన్ ఆఫ్ యువర్ రిపోర్ట్ ఇస్ అబ్నార్మల్, మీ బీపీనో, షుగరో, యూరిక్ యాసిడ్ లెవెల్సో, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఏదో ఒక అబ్నార్మల్, దాన్ని మాత్రమే చెక్ చేయించుకొని, ఇఫ్ యువర్ డాక్టర్ ఇస్ సేయింగ్ టు రీచెక్ అగైన్, దెన్ ఓన్లీ డూ ఓన్లీ దట్ టెస్ట్. నో నీడ్ ఆఫ్ ఎంటైర్ బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టు బి డన్. అవన్నీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో యూ గెట్ ఇట్ డన్. ఇఫ్ యు ఆర్ హెల్దీ, బిలీవ్ ఇట్ దట్ ఐఎమ్ హెల్దీ. ఇప్పుడున్న ప్రాబ్లం అంతా ఏంటంటే కోవిడ్ తర్వాత వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఫియర్ ఫ్యాక్టర్. ఫర్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఇట్ ఇస్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్, బట్ ఫర్ అ పేషెంట్ దట్ ఫియర్ ఇస్ మేకింగ్ మోర్ నాన్సెన్స్ నౌ. ఎన్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ రిపీటెడ్ ఈసీజీస్ ఎక్కువవుతున్నాయి, రిపీటెడ్ బ్లడ్ షుగర్ చెకప్స్ ఎక్కువవుతున్నాయి. అంటే భయం అంతే, ఏదో చిన్న ఇదనిపిస్తేనే వచ్చి టెస్ట్ చేసుకోవడం. ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువైపోయింది డాక్టర్. పీపుల్ మనం ఏదైనా గూగుల్ చేస్తే ఏదో ఒకటి లక్షణం ఉంది అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. హ్యూమన్ టెండెన్సీస్ యూ అట్రాక్ట్ నెగిటివ్ మోర్ దాన్ పాజిటివ్. సో మీకు ఆ చదివే గూగుల్ ఏంటంటే మీకు ఒక 10 పేజీలు దొరుకుతుంది. 10 పేజీల్లో ఏది చెడ్డనో బాడీకి అదే ఇష్టం, మైండ్కి. సార్ టు ఫైనల్ థింగ్, మైండ్ విల్ ఆల్వేస్ సీ దట్ నెగిటివ్ అండ్ దట్ ఈస్ క్లియర్లీ టేకెన్ అప్ బై మైండ్. పాజిటివ్ ఎప్పుడు మైండ్ తీసుకోదు.
See, usually negative is spread very faster than positive. This is a routine fact. ఎస్ So అందుకని we always suggest you to avoid googling. Why? You don't know which is correct, which is because డాక్టర్గా చదివేటప్పుడు we have a problem. Whenever we have some complaint in our body, we start thinking that we have a major disease. Why? Because we are reading that. సో ఏ చిన్న కంప్లైంట్ వచ్చింది దీనికి క్యాన్సర్ వస్తుందనే ఆలోచన ఫస్ట్ క్యాన్సర్ దగ్గర వెళ్ళిపోతుంది. దీన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇట్ టుక్ అస్ 15 years ఆ 10 to 15 years మెడిసిన్ ప్రాక్టీస్లో విచ్ ఈస్ నార్మల్ అనేది అర్థం చేసుకోవడానికి ఒక డాక్టర్ కావడానికి 10 years టైం పడుతుంది. వేర్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ నార్మల్, దట్ మేక్స్ యూ టు డయాగ్నోస్ వాట్ ఈస్ అబ్నార్మల్. ఇది క్వాలిటీ ఆఫ్ డాక్టర్. సో దానికి పట్టే టైమే 10 minutes కానీ 15 minutes, 10 years కానీ 15 years కానీ, అండ్ విచ్ యూ కాంట్ గెట్ ఇన్ 10 minutes or 1 hour ఎస్ టు అనలైజ్ ద ఫ్యాక్ట్. షుగర్ టాబ్లెట్స్ వాడడం స్టార్ట్ చేశాక చాలా మంది సంవత్సరాలు అవి వాడుతూ ఉంటారు, డాక్టర్ దగ్గరికి అసలు వెళ్ళరు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారండి మనం ఫైనల్గా? సో ఐడియల్గా యూ హ్యావ్ టు గెట్ ఇట్ చెక్డ్. సో ఫస్ట్ టైం షుగర్ స్టార్ట్ అయింది, మీరు చెక్ చేసుకున్నారు, మీ డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇచ్చారు. యూ షుడ్ చెక్ ఇట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద బిగినింగ్, అట్లీస్ట్ మంత్లీ వన్స్, టిల్ యువర్ డోస్ ఈస్ ఫిక్స్డ్. అంటే మీ బాడీ ఈ డోస్తో అడ్జస్ట్ అవుతుంది. ఇది అడ్జస్ట్ అయిన తర్వాత అట్లీస్ట్ నెక్స్ట్ చెకప్ షుడ్ బి ఎవ్రీ 6 months వన్స్. నెక్స్ట్ 2 years వరకు బాగుంది, ఇయర్లీ వన్స్ యూ కెన్ డూ ఇట్ ప్రొవైడెడ్ షుగర్స్ ఆర్ నార్మల్. మీరు అడిగిన దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లక్షణాలు ఉండవు. ఎందుకు పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోయి చెకప్ చేసుకోరంటే వాళ్ళు రియలైజ్ అయ్యి బాడీలో ప్రాబ్లం వచ్చిందని రియలైజ్ అయ్యే లోపల బాడీలో డ్యామేజ్ జరిగిపోతుంది. సో అందుకే చాలామంది అబ్నార్మల్ షుగర్ బయటికి వచ్చేది ఇవన్నీ హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ రావడానికి కారణం అదే. నాకు షుగర్ వచ్చింది, నేను మందులు వాడుతున్నా, నాకు బాగుంది, నాకు ఈ లక్షణాలు లేవు. సో నేను ఏం తిన్నా ఒకటే, నేను ఏం చేసిన ఒకటే, మాత్రలు వేసుకుంటున్నా కంట్రోల్ చేసుకుంటున్నాను, ఇలా ఉంటుంది. షుగర్ విల్ బి స్పైకింగ్ అప్. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు అడిగినట్లు యూ షుడ్ బి అట్లీస్ట్ చెకింగ్ ఇట్ 6 monthly, అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటే ఇట్ విల్ బి ఆల్వేస్ బెటర్. ఎస్, హోల్ బాడీ చెకప్ చేయించుకోవాలా వాళ్ళు? నో ఇందాక చెప్పే కదా మీకు, మీ ప్రాబ్లం ఏంటి, షుగరే కదా, చెక్ షుగర్స్ ఓన్లీ. షుగర్కి అటాచ్డ్ ఉన్న కొన్ని ఇన్వెస్టిగేషన్ లైక్ కిడ్నీ పైన ఏమైనా ఎఫెక్ట్ వచ్చిందా, హార్ట్ మీద ఐ చెకప్ అవసరం ఉంటుంది. ఇవి మాత్రమే ఆ డాక్టర్ మీ లక్షణాలు బట్టి ప్రిస్క్రైబ్ చేయించుకోండి. దట్స్ ఇట్. ఖచ్చితంగా నాట్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్.